ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకవైపు నెల్లూరు నుంచి ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎంపీగా, మరోవైపు ఆదాల గారు పోటీ చేస్తున్నారు. అటువైపు నుంచి టీడీపీలో మొన్నటి వరకు ఈ పార్టీలో ఉండి తర్వాత బయటికి వెళ్ళినటువంటి వీపీఆర్ గారు ఉన్నారు. సో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? మీరు ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఎన్నికలన్నిటి కూడా చూసుకుంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి కాడి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి వరకు పార్లమెంటుగా పోటీ చేసిన వ్యక్తి కూడా రమారమి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 3 లక్షలతో గెలవడం జరిగింది. ఆ తర్వాత 3 రోజులు పార్టీ మారి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 1,54,000 ఓట్లతో గెలవడం జరిగింది. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఆయన మేధావి, 14 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెనకాలండి ప్రతి వ్యూహం కూడా పార్టీ ముందుకు పోయేదానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి, ఈ రాష్ట్రం స్వర్ణ అభివృద్ధిగా చెందేదానికి అనేక ప్రణాళికలు తయారు చేసిన దాంట్లో కీలకమైన పాత్ర విజయసాయిరెడ్డి గారిది. అటువంటి విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా రావటం నెల్లూరు జిల్లా ప్రజలు చేస్తున్నటువంటి పూర్వజన సుకృతంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యూహం, ఒక అభివృద్ధి, ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడం అనేది రాజకీయంలో ఒక ప్రధాన ఘటం. ఆ ఘటానికి మూలకారకుడు ఎవరయ్యాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన వెనకాల నుండి నడిపించే వ్యక్తి ఎవరయ్యాయంటే విజయసాయిరెడ్డి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీరు అందరూ అనుకున్నది విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అయితే విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ కూడా విజయసాయిరెడ్డి రాగానే 1,50,000 నుంచి 1,65,000తో విజయసాయిరెడ్డి గారు విజయం తథ్యం, దాంట్లో తిరిగేలేదు. మీరు చూడండి కావాల్సి వస్తే. అదేవిధంగా రూరల్కి వచ్చే లోపల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కేవలం 8 నెలల్లోనే 150 కోట్లతో అభివృద్ధి చేయటం, ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఒక చిన్న గలబా కూడా లేకుండా 1 ఇయర్లో నెల్లూరు రూరల్ని ప్రశాంతమైన వాతావరణం తీసుకుని వచ్చిన ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ప్రజలందరూ కూడా హర్షించడం, అందరూ కూడా ఒక సామాజిక వర్గమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా ఒక ప్రత్యేకమైన వర్గం కూడా ప్రభాకర్ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి రూరల్కి కావాలనే ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చేసారు. యూటర్న్ తీసుకోవడం కూడా జరిగింది. రమారమి 30 నుంచి 40,000 మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా రూరల్ నుంచి గెలవడం జరుగుతుంది. అది తథ్యం. విజయం అనేది మటుకు ప్రజలు గెలిపించున్నారు, ఇచ్చేశారు కూడా. దాని వల్ల మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎన్ని జరిగినా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే అవ్వడం అనేది తథ్యం. ఎందుకంటే 40,000 ఓట్లు, 30 నుంచి 40,000 ఓట్లతో మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రూరల్ ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పథకాలు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడ పోయినా గ్రామాల్లోకి పోతే, ఇప్పుడు మేము పోయాం గ్రామాల్లో తిరుగుతుంటే అనేక దగ్గరలో ఏం చెప్తున్నారంటే కోర్టు కేసులు వేసి పింఛన్ రానివ్వకుండా చేసిన చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు. ఎక్కడ పట్టినా కూడా చాలా ఘోరంగా తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే పింఛన్ లాపేసాడు, అది చేసాడు అని చెప్పి. అటువంటి వ్యక్తుల్ని మళ్ళీ ఓటేసి దానికి సిద్ధంగా లేరు. మే 13వ తేదీ మేమేందో చూపిస్తాం అనేటట్టు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో మేము సిద్ధం ఓటేసేదానికి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఊళ్ళో తిరుగుతున్నారు. దాన్ని బట్టి 3లో తిరుగుతున్న ఫ్యాన్ ఈరోజు నెల్లూరు జిల్లాలో 5లో తిరుగుతుంది. దాన్ని మీరు చూడండి, ఎంత మెజార్టీ వస్తుందో మీరే చూసుకోండి. Like and subscribe Eagle Media Works.